హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ద్వితీయ భాష తెలుగు నవోదయం అనే పాఠ్యపుస్తకంలో మనము మూడవ పాఠ్యభాగమైన శతక మకరందం అనే పాఠ్యభాగం గురించి నేర్చుకుంటాము. గత వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి సిలబసు, మోడల్ పేపర్సు, ఏ విభాగం నుంచి ఏమేమి ప్రశ్నలు వస్తాయి అనేది ఒక వీడియో చేశాను. అదేవిధంగా మొదటి పాఠం ద్రౌపది ఆత్మ గౌరవం, ఆ పాఠ్యభాగానికి సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా పరోపకారం, కొరవి గోపరాజు రాసిన పరోపకారం అనే పాఠ్యభాగాన్ని గత వీడియోలలో మొదటి లెసన్ సపరేట్ వీడియో, రెండవ లెసన్కి సపరేట్ వీడియో తయారు చేశాము. ఈ వీడియోలో శతక మకరందం అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం. దీంట్లో ఈ పాఠ్యభాగానికి సంబంధించి ఈ పాఠం మొత్తం నేర్చుకున్నట్టయితే విద్యార్థులకు మొత్తము 16 మార్కులు వస్తాయి ఈ పాఠ్యభాగం నుంచి. దీంట్లో మొత్తము 4 కంఠస్థ పద్యాలు ఉన్నాయి. అవి ఫస్ట్ బిట్లో మనకి పద్యపూరణం అనేది ఉంటుంది. ఈ పద్యపూరణం అనే దాంట్లో స్టార్ మార్క్ గల పద్యాలు, 2వ పద్యం, 6వ పద్యం, 11వ పద్యం, 12వ పద్యం, ఇవి స్టార్ మార్క్ గల పద్యాలలో వీటిలో ఏదైనా ఒకటి అడుగుతారు. 4 మార్కులు వస్తాయి దీంట్లో. తర్వాత 4వ బిట్లో సందర్భ సహిత వాక్యాలు అడుగుతారు ఈ పాఠ్యభాగం నుంచి. దానికి గాను 2 మార్కులు. 2వ బిట్లో వ్యాసరూప సమాధానం ప్రశ్న ఒకటి అడుగుతారు, 15 వాక్యాలలో రాయాలి, దానికి 5 మార్కులు. తర్వాత 7వ బిట్లో ఎగ్జామ్లో మీకు ఏకవాక్యం అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, దానికి 1 మార్కు. తర్వాత 9వ బిట్లో సంధులు, ఏదైనా ఒక సంధికి సంబంధించిన ఒక పదం ఇస్తారు. అదేవిధంగా 9వ బిట్లో సమాసాలు. 11వ బిట్లో సంధులు 2 మార్కులు. 12వ బిట్లో సమాసాలు, ఒక సమాసం పేరు ఇస్తారు, విగ్రహం వాక్యం రాయాలి, దానికి 2 మార్కులు. ఇక జాతీయాలు 2 మార్కులు. అదేవిధంగా పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు అవి అడిషనల్గా అడుగుతారు. మొత్తంగా ఈ పాఠ్యభాగము అసలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో విద్యార్థులకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన ముఖ్య ఆవశ్యకత ఏంటిదంటే, ఈ శతక మకరందం అనే పాఠ్యం ద్వారా విద్యార్థులకు శతక పద్యాల యొక్క గొప్పతనాన్ని, అదేవిధంగా నీతిని, భక్తిని, లోకరీతిని ప్రతిబింబించే విధంగా శతక పద్యాలు విద్యార్థులకు పరిచయం చేస్తారు. ఎందుకంటే కౌమార దశలో ఉన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అప్పుడే పాఠశాల దశ నుంచి కళాశాల దశలోకి వస్తారు. కాబట్టి మీ ఇంటి దగ్గర ఉన్న భిన్న పరిస్థితుల నుంచి కళాశాలకు రావాల్సి ఉంటుంది. కాబట్టి నైతిక విలువలు బోధించడం ద్వారా విద్యార్థులను మనము సంస్కరించడానికి ఈ పద్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నైతిక విలువలతో కూడిన ఈ పద్యాల ద్వారా మీరు స్థితప్రజ్ఞత అనే ఒక మంచి లక్షణం నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఉత్తమ లక్షణాలు కలిగి మీరు జీవించడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణాలు, విలువలతో కూడిన విద్యను నేర్చుకోవడానికి కూడా ఈ శతక మకరందంలోని పద్యాలు మీకు ఉపయోగపడతాయి. మీ జీవన శైలి కూడా దీని ద్వారా చక్కగా మార్పు వస్తుంది ఈ పద్యాల ద్వారా, ఈ పద్యాల సారాంశం ద్వారా. దీంట్లో చూసినట్టయితే మనకు ఈ పాఠ్యభాగంలో మారద వెంకయ్య గారు రాసిన పద్యాలు, కంచర్ల గోపన్న రాసిన పద్యాలు, మారద వెంకయ్య రాసిన భాస్కర శతకం, కంచర్ల గోపన్న రాసిన దాశరథి శతకం, ఏనుగు లక్ష్మణ కవి రాసిన సుభాషిత రత్నావళి, అదేవిధంగా ధర్మపురి శేషప్ప కవి రచించిన నరసింహ శతకం, టివి నారాయణ రాసిన శతకము, అదేవిధంగా టివి నారాయణ రాసిన భవ్యచరిత శతకం, అదేవిధంగా కూరెళ్ళ విఠలాచార్య రాసిన విఠలేశ్వర శతకం అనే వాటిలోని పద్యాలు మనకు ఉంటాయి. ఇప్పుడు కవి పరిచయం, మనము కవి పరిచయం కానీ సారాంశం కానీ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఇస్తే ఆ టెక్స్ట్ బుక్ను ఆధారంగా చేసుకొని మాత్రమే లైన్ టు లైన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కవి పరిచయము చూద్దాము. దీంట్లో ఫస్ట్ కవి మారద వెంకయ్య. మారద వెంకయ్య తెలుగు సాహిత్యంలో విశేష ప్రచారం పొందిన శతకాల్లో భాస్కర శతకం రచించాడు.
ఈ భాస్కర శతకం ప్రత్యేకత ఏంటంటే తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రచారం. మనం చిన్నప్పటి నుంచి 3rd క్లాస్ నుంచి మొదలుకుంటే 10th క్లాస్ వరకు మీరు తెలుగు పాఠ్యపుస్తకంలో ఏదో ఒక దశలో ఈ భాస్కర శతకంలోని పద్యాలు మీరు నేర్చుకునే ఉంటారు. ఈ భాస్కర శతకానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నీతి శతకాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది. దీంట్లో ఉత్పలమాల పద్యాలు, చంపకమాల వృత్త పద్యాలతోని సాగిన ఈ శతకము దృష్టాంత శతకంగా ప్రసిద్ధి పొందింది. దీంట్లో భాస్కర శతకంలో ప్రత్యేకత ఏంటంటే దృష్టాంత అలంకారం అనేది ఉంటుంది. మారద వెంకయ్య గురించి తెలుసుకున్నట్టయితే ఇతను 1560 నుంచి 1660 మధ్య కాలంలో జీవించి ఉన్నాడని పండితుల అభిప్రాయం. శబ్ద ప్రయోగాలను బట్టి పరిశోధకులు ఈ కవిని గోదావరి కని ఉత్తర దిక్కువాడని పేర్కొంటుట. అంటే మన తెలంగాణ కవి ఇతను. గోదావరి కని ఎక్కడంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతం. తర్వాత రెండవ కవి కంచర్ల గోపన్న. ఇతన్నే భక్త రామదాసు అని కూడా అంటారు. ఇతను క్రీస్తు 1620 నుంచి 1688 మధ్య కాలంలో జీవించి ఉన్న భక్త కవి ఇతను. రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసి. భద్రాచలంలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు ఇతను. అంటే ఇతను తహసీల్దార్గా ఉన్నప్పుడు ఏవైతే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాంతం నుంచి శిస్తుల రూపంలో పన్నుల రూపంలో వచ్చిన డబ్బుని భద్రాచలంలో నేడు శ్రీరామనవమి రోజు మనం విశిష్టంగా కొలుస్తున్న భద్రాచలంలోని రామాలయాన్ని నిర్మించడం ద్వారా ఇతను జైలు పాలు కూడా అయ్యాడు. శ్రీరాముని ఆలయాన్ని నిర్మించి భక్తాగ్రేసుడు ఇతను. భద్రాచల శ్రీరామచంద్రస్వామి పేరిటనే ఇతను దాశరథి శతకం అనేది రచించాడు. అనేక కీర్తనలు కూడా రచించిన వాగ్గేయకారుడు. అంటే వాగ్గేయకారుడు అంటే వాక్కు గేయము, అంటే అతనే పాట రాసి అతనే పాడటం. అందమైన శబ్దాలంకారాలతో భక్తి భావంతో దాశరథి శతక పద్యాలు అలరారుతాయి. మనకు దీంట్లో ఎక్కువ శబ్దాలంకారాలను ఉపయోగించాడు. ఏనుగు లక్ష్మణ కవి. ఇతను భర్తృహరి సుభాషిత త్రిశతి పేరుతో సంస్కృతంలో రాశాడు. సుభాషిత త్రిశతి అనేది ఏ భాషలో రాయబడిందంటే భర్తృహరి సుభాషిత త్రిశతి సంస్కృతంలో రాయబడింది. దీంట్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 300 శ్లోకాలతో రాశాడు. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే శృంగారానికి సంబంధించినవి ఉన్నాయి, వైరాగ్యానికి సంబంధించినవి ఉన్నాయి, నీతిని బోధించే శతకాలు అనేవి 3 విభాగాలుగా ఉన్నాయి. అయితే వేర్వేరు కాలాలలో సుభాషిత త్రిశతిని యలకూచి బాల సరస్వతి, ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మనలు వీరేం చేశారంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇది సుభాషిత త్రిశతి అనేది సంస్కృతంలో ఉన్న గ్రంథం. అయితే దీన్ని తెలుగులోకి అనువదించింది ఎవరంటే యలకూచి బాల సరస్వతి, ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మనలు వీళ్ళు తెలుగులోకి అనువదించారు. ఏనుగు లక్ష్మణ కవి విషయానికి వస్తే ఇతను 18వ శతాబ్దానికి చెందినవాడు. ముఖ్య గమనిక విద్యార్థులకు, దీంట్లో ఈ పాఠ్యభాగంలో కవి పరిచయాలు అనేవి మీకు సందర్భ సహిత వాక్యాలు రాసేటప్పుడు, అదేవిధంగా పాఠ్యభాగ సారాంశాన్ని రాసేటప్పుడు, అదేవిధంగా ఏకవాక్య సమాధానానికి సంబంధించిన ప్రశ్నలను రాసేటప్పుడు ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఏనుగు లక్ష్మణ కవి ఎన్నో శతాబ్దానికి చెందినవాడు అని 1 మార్కు కడిగినప్పుడు ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందిన కవి అని రాయాల్సి ఉంటుంది. పెద్దాపురం సంస్థానాధీశులు లక్ష్మణ కవి పూర్వీకుల్లో ఒకరికి గజారోహణ సత్కారం చేయడంతో, అంటే ఏనుగు పైన ఊరేగించారు. వాళ్ళ సాహిత్య ప్రతిభను గమనించి వాళ్ళకి అత్యున్నత గౌరవం ఇవ్వాలని గజారోహణ సత్కారం అంటే ఏనుగు పైన ఊళ్ళో ఊరేగించారు. అందుకే ఏనుగు పైన ఊరేగించడం ద్వారా వీరికి ఏనుగు అనే వంశనామం కలిగింది అన్నట్టు చెప్తారు. ఈయన ఏనుగు లక్ష్మణ కవి రచనలు చూసినట్టయితే రామేశ్వర మహాత్మ్యం. రామేశ్వరం అంటే తమిళనాడు జిల్లాలోనే ఒక రామేశ్వరం ఉంటుంది. ఈ రామేశ్వరం మహాత్మ్యము ఇది రామేశ్వర మహాత్మ్యం అనేది క్షేత్ర మహాత్మ్యము. విశ్వామిత్ర చరిత్రము. విశ్వామిత్రుడు ఎవరు? మనకు రామాయణంలో వస్తాడు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుని చరిత్ర. తర్వాత గంగా మహాత్మ్యము, గంగా నది యొక్క గొప్పతనాన్ని, రామ విలాసము, ఇవి మొదలైన కృతులు రచించాడు. ఏనుగు లక్ష్మణ కవి అనువాదము మనోహరమైనది. ఇతని అనువాదం మనోహరంగా
పద్యాలు ధారాశుద్ధితో రసవంతరంగా సాగిపోయే విధంగా అనువదించాడు. తర్వాత ధర్మపురి శేషప్ప కవి. ఇతను తెలంగాణ ప్రాంతంలో గోదావరి తీరాన ఉన్న ధర్మపురి ప్రసిద్ధి చెందిన తీర్థక్షేత్రం. ధర్మపురి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గొప్ప నారసింహ పుణ్యక్షేత్రం. ఇది గొప్ప క్షేత్రం. ఇది గోదావరి నది ఒడ్డున ఉన్నది. గోదావరి పరివాహక ప్రాంతాలు ఎక్కడెక్కడంటే ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇవంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం. దీంట్లో కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది. ధర్మపురి శేషప్ప క్రీస్తకం 1800 ప్రాంతంలో ఈ ప్రాంతంలో జీవించినట్టు తెలుస్తుంది. ఈయన నృసింహస్వామికి మహాభక్తుడు. అందువల్ల నరసింహ శతకం రాశాడు. నరసింహ శతకం సుందర సుమధుర శతకం. ఇది భక్తి జ్ఞాన ప్రబోధాత్మక రచన. దీంట్లో భక్తి ఉంటుంది, జ్ఞానానికి సంబంధించిన అంశాలను కూడా దీంట్లో రాశాడు. పద్యాలు ధారాశుద్ధి కలిగి ఉంటాయి. అంటే మనం ఒక్కసారి ఆ పద్యం విన్నట్టయితే ఈజీగా గుర్తుంచుకునే విధంగా, మనము నోటికి వచ్చే విధంగా ధారాశుద్ధి కలిగి ఉంటాయి. ఈయన రాసిన మరొక శతకం ఏంటిదంటే నృకేసరి శతకం. నృకేసరి శతకం అంటే ధర్మపురి శేషప్ప రచనలని ఒక మార్కులు అడిగినప్పుడు ఏం రాయాలి? నరసింహ శతకం, నృకేసరి శతకం అని రాయాల్సి వస్తుంది. శేషప్ప ఉదర పోషణ కోసము, అంటే తన జీవన భృతి కోసము ఎవరిని అభ్యర్థించకుండా నారసింహుని మాత్రమే స్తుతించిన కవి శ్రేష్ఠుడు. ఆ నరసింహస్వామి మీద సాహిత్యాన్ని రాశాడు కాబట్టి ఆ నరసింహస్వామి నాకు భుక్తిని కల్పిస్తాడని ఎవరిని అడగకుండా ఇతను ఆత్మగౌరవంతో బ్రతికాడు. తర్వాత కవి నరసింహుని మాత్రమే స్తుతించిన కవి శ్రేష్ఠుడు. తర్వాత కవి ఎవరు? డాక్టర్ టివి నారాయణ. డాక్టర్ టివి నారాయణ ప్రస్తుతము హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. ఇతను జూలై 26, 1925 సంవత్సరంలో జన్మించిన ఈయన ఒక విద్యావేత్త ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా, అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, మనకి స్కూళ్ళన్నింటినీ చెకింగ్ చేయడానికి డిఈఓ గారు వస్తారని అనుకుంటాంగా మనం అప్పుడప్పుడు స్కూల్ స్థాయి దశలో. డిఈఓ విద్యాశాఖాధికారిగా. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలు నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సభ్యుడిగా సేవలు అందించాడు. ఇతని రచనలు చూసినట్టయితే జీవనవేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం అనేవి ఆత్మదర్శనం అనేది కవితా సంపుటిది. అమరవాక్సుధా స్రవంతి అనేవి ఇతని రచనలు. డాక్టర్ టివి నారాయణ గారి రచనలు ఏమేమి ఉన్నాయంటే జీవనవేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం అనేది ఇది కవితా సంపుటి. అమరవాక్సుధా స్రవంతి అనేవి ఇతని రచనలు. ఈ అమరవాక్సుధా స్రవంతి ప్రత్యేకత ఏంటిదంటే ఉపనిషత్తులు. మనకి వేదాలలో ఉపనిషత్తులు ఉంటాయి. అంటే వేదాలలో అంతర్భాగంగా కొన్ని కథలు ఉంటాయి, వాటిని ఉపనిషత్తులు అంటాము. ఈ ఉపనిషత్తులపైన రాసిన వ్యాస సంపుటి పేరే అమరవాక్సుధా స్రవంతి అనేది. ఈ మొదలైన ఈయన రచనలు. భవ్యచరిత శతక పద్యాలు సరళ సుమధురంగా కొనసాగుతాయి. అంటే కఠినమైన పదాలు లేకుండా సరళమైన పదాలతో మనకి చెవులకు వినసొంపుగా సుమధురంగా కొనసాగుతాయి. తర్వాత డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య. ఇతను ప్రత్యేకత ఏంటిదంటే డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గారు తన సొంత ఇంటిని గ్రంథాలయంగా, లైబ్రరీగా మలిచి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామవాసి. 1938 జూలై 9న లక్ష్మమ్మ వెంకటరాజయ్య దంపతులకు జన్మించాడు. ఈయన తెలుగులో గొలుసు కట్టు నవలలు అనే అంశంపైన ఎంఫిల్ గ్రంథాన్ని పరిశోధించి రాశాడు. అదేవిధంగా తెలుగు నవలల్లో స్వాతంత్రోద్యమ చిత్రణ అనే అంశంపైన పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్టాను పొందాడు. కూరెళ్ళ విఠలాచార్య గారి రచనలు విఠలేశ్వర శతకం, శిల్పాచార్యులు ఇది ఖండకావ్యం, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇది వచన కవిత్వం, దొందు దొందే త్రిపదులు, పంచమి అనేది వ్యాస సంపుటి, నానీ నేత్రాలు అనేవి నానీలు మొదలైన రచనలు ఇతను వెలువరించారు.
తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట పురస్కారం లభించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఏటా జూలై 22వ తారీఖు దాశరథి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషలో తెలుగు సాహిత్యానికి అత్యధికమైన సేవ చేసిన వారికి ఒకరికి దాశరథి పురస్కారాన్ని అందిస్తుంటుంది. దీనిలో భాగంగా కూరెళ్ల విఠలాచార్యకు దాశరథి పురస్కారాన్ని కూడా అందించారు. ఈ 2026 సంవత్సరంలో దాశరథి పురస్కారాన్ని పొందిన వారు గుడిపాటి వెంకటేశ్వర్లు, పాలపిట్ట మ్యాగజిన్. ఇతను ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట ప్రాంతవాసి. ఈ 2026 దాశరథి పురస్కారం అతనికి వచ్చింది. అయితే దీంట్లో దాశరథి పురస్కారాన్ని కూడా కూరెళ్ల విఠలాచార్య అందుకున్నారు. వీరి గ్రంథాలయ సేవను గురించి ప్రధాని మన్ కీ బాత్లో కూడా ఒకరోజు ప్రసంగించారు. ఈ మన్ కీ బాత్ అనేది ప్రతి నెల చివరి ఆదివారం నాడు ఆకాశవాణి దాంట్లో రేడియోలో ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంలో ఈ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయం వారి సేవల గురించి మాట్లాడడం, అదేవిధంగా 2 లక్షలకు పైచిలుకు పుస్తకాలతో ఈ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న వీరి సేవను గుర్తించి 2024 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే పద్మ పురస్కారాల్లో భాగంగా పద్మశ్రీ పురస్కారంతో వీరిని సత్కరించింది. ఇక్కడ శతక సాహిత్యం యొక్క ప్రత్యేకత ఏంటిదనేది ఇక్కడ ఇచ్చారు మనకి. శతక సాహిత్యం దీనివల్ల ఉపయోగం ఏంటిదంటే ఈ శతక పద్యాలు మనకి ఏం తెలియజేస్తాయి? నీతిని, భక్తిని, లోకరీతిని, అంటే లోకంలో మనుషుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి వ్యక్తులు ఉంటారు, వారి ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయంటే దీంట్లో నీతికి సంబంధించినవి, భక్తికి సంబంధించినవి, లోకరీతికి సంబంధించిన ప్రతిబింబించే విధంగా పద్యాలు ఉన్నాయి. మానవాళి అలవర్చుకోవలసిన ఉత్తమ లక్షణాలు ఈ శతకాలు అనేవి మనకి ప్రబోధిస్తాయి. శతక పద్యాలు చదవడం ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వంలో విలువలతో సంతరించుకుంటుంది. అంటే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే విషయాలు మనకు తెలుస్తాయి. తద్వారా మన జీవనశైలి, మన లైఫ్ స్టైల్ అనేది చక్కగా మార్పు వస్తుంది. ఈ పాఠంలో పొందుపరచబడిన ఈ శతక పద్యాలన్నీ కూడా పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. అంటే మన లైఫ్ని మంచిగా తీర్చిదిద్దుకోవడానికి ఈ శతక పద్యాలు అనేవి మనకు ఉపయోగపడతాయి. దీంట్లో మనం చూసినట్టయితే ఈ శతక పద్యాలు ఒక్కో పద్యము మనం చూద్దాం ఇప్పుడు. దీంట్లో స్టార్ మార్క్ గల పద్యాలని మాత్రమే మనకు ఏ పద్యము, 2వ పద్యం, 6వ పద్యం, 11వ పద్యం, 12వ పద్యం మాత్రమే మనకు ఎగ్జామ్లో వస్తాయి. మొదటి పద్యం చూసినట్టయితే ఇది ఉత్పలమాల పద్యం. దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి లక్షలు వచ్చుచుండిన పలాయనమైన చనుగల్లగాదు ప్రత్యక్షము వాగులున్ వరదలన్నీయు వచ్చిన నీరు నిల్చునే అక్షయమైన గండి తెగనట్టి తటాకములోన భాస్కరా. ఇది భాస్కర శతకం నుంచి ఈ పద్యము. అంటే భాస్కరా అంటే ఓ సూర్యుడా, దక్షుడు లేని ఇంటికి అంటే వేరువేరు స్థలాల నుంచి పదార్థము వేరొక చోట నుండి అంటే వేరువేరు స్థలాల నుంచి ద్రవ్యాన్ని పుష్కలంగా మనం ఇంటికి తీసుకొచ్చిన లక్షలు వచ్చుచుండిన లక్షలు వస్తున్నా కానీ గృహస్థు పలాయనమైన చనుగల్లగాదు ప్రత్యక్షము వాగులున్. అంటే మనం గృహస్థుడు దాన్ని కాపాడుకునే సమర్థుడు కాకపోతే ఆ ద్రవ్యము అంటే మనము ఏదో విధంగా కష్టపడి సంపాదించిన ద్రవ్యాన్ని పుష్కలంగా ఇంటికి తీసుకొచ్చినా కానీ దానిని కాపాడుకునే సామర్థ్యం లేకపోతే ప్రత్యక్షము వాగులున్ వరదలన్నీ వచ్చిన నీరు నిల్చునే. అంటే వాగులు వరదల నుంచి తీసుకొచ్చిన నీరు నిలుపుకోలేకుండా ఉంటే గండిపడ్డ కట్టగల చెరువులో నీరు నిలవదు. అంటే ఆల్రెడీ చెరువు కట్టకి గండి పడి ఉంటే ఆ గండి పడి ఉన్న దాంట్లో నీరు ఎంత వరద వచ్చినప్పటికీ అక్కడ నిలవదు. వరదలన్నీ వచ్చి నీరు నిల్చునే అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా. అంటే ఈ వాగులు తీసుకొచ్చిన వరదలు ఆ చెరువు లోపలికి వచ్చినప్పటికీ గండిపడ్డ కట్టలో పడిన కట్ట ఉన్న చెరువులో
నీరు ఎప్పటికీ నిలవదు. అంటే వచ్చిన నీరు వచ్చినట్టే వెళ్ళిపోతుండేది. అంటే మనము సంపాదించిన ద్రవ్యాన్ని, ధనాన్ని మనము దాన్ని కాపాడుకోవాలి. అంటే ఇది విద్యార్థులకు కూడా మీరు పేరెంట్స్ ఇచ్చిన డబ్బులు కానీ, మీ సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బులు కానీ వృధా ఖర్చులు చేయకుండా మీ చదువు కోసం ఉపయోగించాలి అని దీన్ని మీరు అన్వయించుకోండి. రెండవ పద్యం చూసినట్టయితే ఇది స్టార్ మార్క్ పద్యం, మనకి ఎగ్జామ్లో వస్తుంది. ఇది రెండవ పద్యం. ఇది చంపకమాల పద్యం. ఈ పద్యము మీకు ఎగ్జామ్లో చదువది ఎంత డాష్ 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 అని ఇచ్చి 4వ పాదం చివరిలో నేర్పు నటయ్య భాస్కర అని ఒక లైన్లో ఇస్తారు. దీన్ని మీరు పూరించాల్సి ఉంటుంది. దీనికి ప్రతిపదార్థం కానీ భావం కానీ రాయాల్సిన పని లేదు. ఓన్లీ పద్యాన్ని మాత్రమే మీరు పూరించాల్సి ఉంటుంది. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నన్, ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం బదనుగా, మంచి కూర నలపాకము చేసిననైన అందు ఇంపొదవెడు ఉప్పులేక రుచి పుట్టంగా నేర్చునటయ్య భాస్కరా. అంటే మనము దీంట్లో ఏం చెప్తుందంటే, చదువది ఎంత రసజ్ఞత కలిగిన ఓ సూర్యుడా భాస్కరా, చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నన్. అంటే విద్య మనము కష్టపడి ఎంతో విద్యలు నేర్చుకున్నప్పటికీ రసగ్రహణ యోగ్యత కొంచెమైనా లేకపోతే ఆ చదువు నిరర్ధకంబు, అంటే అర్థం మనకు నిష్ప్రయోజనం అన్నట్టు. గుణ సంయుతులెవరు మెచ్చరెచ్చటం, మనకు ఆ సంస్కారం లేని విద్య, ఆ రసగ్రహణం లేని విద్యను ప్రపంచంలో ఎవ్వరు కూడా దానిని మెచ్చరు. అదేవిధంగా పదనుగా మంచి కూర నలపాకము చేసినదైనను, అంటే మంచి ఎక్స్పర్ట్లు, నలుడు భీముడు వంటి వంటకాళ్ళు మంచి రుచికరమైన వంటలు చేసినప్పటికీ, మంచి ఎక్స్పర్ట్స్ వంటలు చేసినప్పటికీ, పదనుగా మంచి కూర నలపాకము చేసిననైనను అందు నింపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్పునటయ్య భాస్కర. అంటే ఎంతో కష్టపడి మంచిగా వంటలు వండినప్పటికీ దాంట్లో ఉప్పు లేకపోతే అది టేస్ట్గా ఉండదు, అది నిష్ప్రయోజనం. అంటే మనం కష్టపడి చదివిన చదువుకు మనకు రసజ్ఞత, అంటే మనం యోగ్యత అవి లేకపోతే, అంటే సెల్ఫ్ రెస్పెక్టు, అదేవిధంగా మనకి క్రమశిక్షణ అనేది లేకపోతే ఏమవుతుందంటే అది నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మంచి కష్టపడి చేసిన కూరలో ఉప్పు లేకపోతే ఏ విధంగా ఉంటుందో, మన సంస్కారం, మన చదువుకు తగ్గ సంస్కారాన్ని ప్రదర్శించినప్పుడే మనకు సొసైటీలో వాల్యూ ఉంటుంది. అందుకే ఇది చదువది ఎంత రసజ్ఞత గలిగిన, చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నన్, ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం పదనుగా మంచి కూర నలపాకము చేసిననైన అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్పునటయ్య భాస్కరా. మూడవ పద్యము ఇది చంపకమాల పద్యం. జలనిధిలోన దూటి కులశైలము మీటి దరిత్రిన్ గొమ్మునం తలవడమాటి రక్కసుని యంగము మిగీటి బలీంద్రుదిన్ రసాతలమున మాటి పార్థివ కదంబము కూల్చిన మేటి రామనాతలంపున నాటి రాగదవే దాశరథి కరుణాపయోనిధి. అంటే జలనిధిలోన దూటి కులశైలము మీటి, అంటే ఓ దాశరథి కరుణాపయోనిధి, ఓ దశరథ రామ, జలనిధిలోన దూటి అంటే నీవు మధ్యమమై వేదాలను ఉద్ధరించడానికి, సోమకాసురుని సంహరించడానికి, అంటే మనకు మనుషుల్ని తయారు చేసే ఒక ఆయుధాలను ఒక రాక్షసుడు దొంగిలించి సముద్ర గర్భంలోకి వెళ్ళి దాచుకున్నప్పుడు ఆ
వేదాలను వాటిని రక్షించడానికి మత్స్యావతారం ఎత్తాడు. జలనిధిలోన దూటి కులశైలము మీటి దరిద్రి గొమ్మనం. సోమకాసురుని సంహరించడానికి సముద్ర గర్భంలో ప్రవేశించావు కదా, కూర్మముగా మారి సుందర పర్వతాన్ని పార్థివ కదంబు గూల్చి పాల సముద్రంలో మునిగిపోకుండా దానిని ఎత్తి నిలిపావు. అంటే కూర్మ అవతారం ఎత్తి కూడా ఈ భూమండలాన్ని మునిగిపోకుండా కాపాడావు. వరహరూపాన్ని ధరించి ప్రళయ జలంలో మునిగిన భూమిని కోరకొమ్మున ఎత్తి, అంటే వరహం కోర ముక్కున ఎత్తి ఉద్ధరించినావు. నరసింహుడవై భక్తుడవై కూల్చిన మేటి రామ నా తలంపు నాటి రాగదవే దాశరథి కరుణాపయుంది. అంటే నరసింహ రూపంలో వచ్చి నీ భక్తుడైన ప్రహ్లాదుని కూడా రక్షించావు. అదేవిధంగా హిరణ్యకశిపుని దేహాన్ని చీల్చి ప్రహ్లాదుని రక్షించావు. వామనుడై బలిచక్రవర్తిని పాతాళమునకు అనగదొక్కినావు. పరశురాముడుగా రాజ సమూహాన్ని సంరక్షించినావు. అదేవిధంగా నా మనసులో స్థిరంగా నిలిచి ఉండుమా. జలనిధిలోన దూటి కులశైలము మీటి దరిత్రి కొమ్మునం తలబడమాటి రక్కసునీయంగముగీటి బలీంద్రునిన్ రసాతలమనమాటి పార్థివ కదంబము గూల్చిన మేటి రామనా తలంపున నాటి రాగగదవే దాశరథి కరుణాపయోనిది. నెక్స్ట్ పద్యం, ఇది ఉత్పలమాల పద్యం. బండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతోణకో దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక డాండ నినదంబుల జాండము నిండ మత్తవే దండము నెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. అంటే ఓ బండన భీముడు ఆర్తజన బాంధవుడు. ఎవరు? దశరథుడు కొడుకైన రాముడు. శ్రీరాముడు శత్రువులతో యుద్ధం చేసే భయంకరుడు. కష్టాల్లో ఉన్నవారికి ఆర్తజన బాంధవుడు. కష్టాల్లో ఉన్నవారికి ఆర్తజన బాంధవుడు, చుట్టం వంటి ఆప్తుడు. బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి, అంటే బాణాలను అమ్ముల పొదులను ప్రకాశించే విలువిద్య నెరపే తీవ్రమైన భుజము కదలికలతోటి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్. ఇతను ఈ లాఘవం చేత శ్రీరామచంద్రుడికి సాటి అయిన దైవం మరొకరు లేరనుచు గడగట్టి బేరిక డాండ నిన్న దంబున జాండము నిండ మత్తవే దండము నెక్కి చాటెదను. అంటే డాండడాం అనే బేరిధ్వని చేస్తూ మదించిన ఏనుగు నెక్కి స్వర ప్రపంచంలోకి ప్రకటిస్తాను. అంటే రాముణ్ణి మించిన గొప్ప దైవము, అతను ఆప్తులను ఆదుకొనడంలో రాముడికి సాటి మరొకరు లేరంటూ ఈ పద్యం మనకు దాశరథి శతకం కంచర్ల గోపన్న రాసిన పద్యం మనకు తెలుపుతుంది. తర్వాత పద్యము ఉత్పలమాల పద్యము. ఈ ఉత్పలమాల పద్యం 5వ పద్యం. ఇది క్షీరము మున్ను నీటి కొసగెన్ సొగునంబులు దన్ను చేరుటన్ క్షీరము దప్తమౌటగని చిచ్చురికేన్ వేతచే జలంబు దుర్వార సుహృద్విపత్తిగని వహని జ్వరం జనే దుగ్ధ మతంలో నీరముగూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రి ఈ గతిన్. క్షీరము మున్ను నీటి కొసగెన్, పాలు తనలో కలిసిన నీటిని సొగునంబులు దన్ను చేరుటన్,
తన గుణాలన్నిటినీ ఇస్తుంది. క్షీరము దప్ప మౌటగని, అంటే తనకిట్టి సహాయం చేసిన పాలు తప్తమవు. చిచ్చురికన్ వేతచే జలంబు, అంటే ఆ నీరంతా అగ్నిలో పడుతుంది. దుర్వార సుహృద్ విపత్తిగని, తనకు మిత్రుడైన నీరు ఉప్పులో పడటాన్ని చూసి పాలు కూడా నిప్పులో పడపోగా. వహ్ని జ్వరం జనే దుగ్ధమతంలో నీరము గూడి, అంటే నీటిలో ఆ నిప్పులో పడబోగా దానిని మళ్ళీ నీరు కలవడం వల్ల శాంతిస్తుంది. నిల్చు మహాత్ముల మైత్రి ఈ గతిన్, అంటే సజ్జనుల సహవాసం ద్వారా మనకు కూడా ఇలాంటి ఉపయోగమే కలుగుతుంది. అంటే పాలు పొంగి నిప్పులో పడబోతుంటే నీరు మనం చల్లితే ఏ విధంగా మనకు ఆ పాలు పొంగటం అనేది తగ్గిపోతుందో, అదేవిధంగా సజ్జనులతో మనము మైత్రిని, మంచి మిత్రులతోని స్నేహాన్ని మనము చేసినట్లయితే మనకు కూడా మంచి కలుగుతుంది. తర్వాత ఉత్పలమాల పద్యం, ఇది కంఠస్థ పద్యం, సుభాషిత త్రిశతి నుంచి. ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు ధాల్మియున్, భూపసభాంతరాలమున పుష్కల వాక్చతురత్వ మాజిబాహ పటుశక్తియున్, యశమునందను రక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్. అంటే మన ఆపదలందు ధైర్యగుణము. ఇప్పుడు మనకు విద్యార్థులకు కానీ ఎవరికైనా ఆపదలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి? ధైర్య గుణాన్ని కలిగి ఉండాలి. మంచిత సంపదల యందు ధాల్మియున్, అంటే ఆపదలు వచ్చినప్పుడు ధైర్య గుణాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా ఐశ్వర్యము, మంచిత సంపదలను ధాల్మియున్, మనకు ఐశ్వర్యం వచ్చినప్పుడు కూడా ఓర్పు కలిగి ఉండాలి, రెచ్చిపోవద్దు. భూపసభాంతరముల పుష్కల వాక్చతురత్వ, అంటే మనము రాజ్యసభలో మనం ఈ మాట్లాడేటప్పుడు వాక్పాటవం కలిగి ఉండాలి, మంచి వాక్చాతుర్యం కలిగి ఉండాలి. మాజిబాహ పటుశక్తియున్, యశమునందను రక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతి సిద్ధమంగు గుణములు సజ్జనాలికిన్, అంటే మనం యుద్ధంలో శౌర్యం చూపాలి. అదేవిధంగా కీర్తి యందు ఆసక్తి కలిగి ఉండాలి. విద్యార్జన యందు కూడా మనకు మిక్కిడి కోరిక కలిగి ఉండాలి. ఈ గుణాలన్నీ కూడా సజ్జనుల గుణాలు తెలుపుతుంది ఈ పద్యం. అంటే ఆపదలందు ధైర్యం కలిగి ఉండాలి, మంచిత సంపదల యందు ధాల్మి, ఓర్పు కలిగి ఉండాలి సంపదలు కలిగి ఉన్నప్పుడు. భూప సభాంతరాలమున పుష్కల వాక్చతురత్వం, అంటే మంచి సభలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మంచి వాక్శుద్ధితో మాట్లాడాలి. మాజిబాహ పటుశక్తియున్, మనము ఏదైనా యుద్ధంలో పాల్గొన్నప్పుడు మంచి శౌర్యం కలిగి ఉండి. యశమునందందు రక్తియు, మనము కీర్తి యందు అనురక్తి కలిగి ఉండాలి. విద్య యందు వాంఛా పరివృద్ధియున్, విద్యార్థన యందు మిక్కుటమైన కోరిక కలిగి ఉండి. ప్రకృతి సిద్ధం గుణంబులు, మనకు ఇవన్నీ కూడా సజ్జనుల యొక్క మంచి గుణములను తెలిపే ఈ పద్యం. ఇది కంఠస్థ పద్యం, ఎగ్జామ్లో మీకు వస్తుంది 4 మార్క్స్కి. తర్వాత చూసినట్టయితే సీస పద్యం, ఇది నారసింహ శతకం నుంచి రాయబడిన పద్యం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమెగాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటగాని, కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. పొందుగా మరుగైన భూమి లోపలం పెట్టి, దాన ధర్మములే కద్దాచి దాచి. తుదకు దొంగలకిత్తురో దొరల కవునో, తేనె జుంటి గలియవా తెరువరులకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంటే మనము తల్లి గర్భము నుంచి వచ్చేటప్పుడు
భూషణాలతో ప్రకాశించే ఓ ధర్మపురిలో వెలసిన ఓ నరసింహస్వామి, మనము పుట్టినప్పుడు తల్లి గర్భము నుంచి మనము పుట్టేటప్పుడు ఎవరు ధనము తేము, అదేవిధంగా వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. అంటే మనం ఏమైనా సంపాదించినప్పుడు మనం చనిపోయిన తర్వాత అవి మన వెంట రావు. సంపాదించిన సంపద కానీ ఏవి కానీ కనీసం మన శరీరం కూడా మన వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారంబు మృంగబోడు. లక్షలు సంపాదించి కోట్లకు పడగెత్తిన వాడైనా కానీ మనం తినే అన్నంలో ఖచ్చితంగా ఉప్పేసుకొనే, కూరలో ఉప్పేసుకొనే తినాలి. కానీ బంగారం చల్లుకొని ఎవరు తినరు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. అంటే మనం కష్టపడి ఎంతో సంపాదించిన ధనాన్ని చూసి కొంతమంది ఏం చేస్తారంటే ధనం ఉందని విర్రవీగుతారు. ఆ వీగే వాళ్ళకు ఆ కూడబెట్టిన సొమ్ము వాడు కుడవబోడు. ఏ విధంగా అంటే పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మము లేక దాచి అంటే లోభి. ఈ లోభి ఏం చేస్తాడంటే సంపాదిస్తాడు, కానీ వీడు ఎవ్వరికి ఏమి దాన ధర్మాలు చేయడు. అలా దాన ధర్మాలు చేయకుండా ఉండి వీడు పొగరుతోని మొత్తము ఎవరికి దానం చేయకుండా దాచిపెట్టి ఏ విధంగా ఏం చేస్తాడంటే తుదకు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కౌనో. ఆ డబ్బు దాచిపెట్టి ఇది ఏదో ఒకరోజు ఏదో జబ్బు చేసో ఏదో ఆకస్మిక మరణం చెందితే దొంగల పాలవుతుంది. ఏ విధంగా అంటే తేనె జుంటియలియవా తెరువరులకు. అంటే ఈ తేనెటీగలు కొన్ని లక్షల ఫ్లవర్స్ మీద వాలి మకరందాన్ని సేకరించి ఒక తేనె పట్టు నిండా తేనెని ఏ విధంగా అయితే అవి కూడబెడతాయి, కానీ ఆ తేనెని తినలేవు. ఆ బాటసార్లు ఎవరైతే దారి వెంట వెళ్ళేవారు వాళ్ళే ఆ తేనె పట్టును తెంపుకొని తింటారు. ఆ విధంగా ఈ ఎవరైతే డబ్బు సంపాదించి విర్రవీగుతారో ఆ విర్రవీగే వారి సొమ్ము కూడా తుదకు చివరిలో దొంగలకు దొరలపాలు అవుతుంది అని ఈ పద్యం ద్వారా మంచి నీతి. దాచిన సొమ్ము కూడా అంతే అవుతుందని చెప్తున్నాడు ధర్మపురి శేషప్ప కవి. తర్వాత ఈబకుంభముల మీద కెరిగిడి సింగంబు ముట్టునే కురుచైన మూషికమును నవచూత పత్రముల్ నములుచున్న పికంబు కొరకునే జిల్లెడు కొనలు నోట అరవింద మకరందమనుభవించెడి తేటి పోవునే పల్లేరు పూల కడకు లలితమైన రసాల ఫలము గోర్కెడి చిల్కమెసవునే భ్రమతను మెత్తకాయ. ఇలను నీ కీర్తనలు పాడి నేర్చిన తండు పరుల కీర్తన పాడునే అరసి చూడ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భూషణాలతో ప్రకాశించే ఓ నరసింహస్వామి, ధర్మపురి గ్రామంలో వెలిసిన ఓ నరసింహస్వామి మనకు ఈబకుంభముల మీద కెరిగెడి సింగంబు ముట్టునే కురచైన మూషికమును. అంటే ఏనుగు గండస్థలంపై ఎగబ్రాకే సింహము చిట్టెలుకను పట్టుకోదు. సింహం ఎప్పుడైనా చిన్న చిట్టెలుకలు వీరిని పట్టుకోదు, ఏనుగునే దాడి చేసి పట్టుకుంటుంది. నవచూత ప్రత్రముల్ నములుచున్న పికంబు కొరుకునే జిల్లెడు కొనలు నోట. అంటే లేత మావి చిగుళ్ళు తినే ఓ కోకిల జిల్లెడ కొమ్మలను నోట కరచదు. అదేవిధంగా అరవింద మకరంద మనుభవించేటి తేటి పోవునే పల్లేరు పూల కడకు. అంటే తామరలోని తేనె జుర్రుకునే ఆ జుంటీగా పల్లేరు పూలపైన వ్రాలదు. అదేవిధంగా లలితమైన రసాల ఫలము కోర్కెడి చిల్క మెసవునే భ్రమతను మెత్తకాయ. అంటే మామిడి పళ్ళు తినే ఈ చిలుక ఉమ్మెత్త కాయలను తినదు. అదేవిధంగా ఇలను నీ కీర్తనలు పాడ నేర్చిన తండు
పరుల కీర్తన పాడునే అరసి చూడ. అలాగే సదా నీ కీర్తనలు ఆలపించే భక్తులు అన్యుల కీర్తనలను ఆలపించరు. అంటే ఎప్పుడు నరసింహస్వామిని కొలిచే ఈ భక్తులు వేరే వారిని పూజించరు అని నరసింహ శతకం ద్వారా ధర్మపురి శేషప్ప కవి చెప్తున్నాడు. తర్వాత ఆటవెల్ది పద్యం. విఘ్నులైన వారు విశదీకరించిన మంచి సూక్తులెల్ల మదిని దాల్చి ఆచరించవలెను అణకువతోడను భరతవంశ తిలక భవ్యచరిత. భరత వంశ తిలక భవ్యచరిత అంటే విఘ్నులైన వారు, భవ్యమైన చరిత్ర కలిగి విఘ్నులైన వారు విశదీకరించిన మంచి సూక్తులెల్ల మదిని దాల్చి ఆచరించాలి. అంటే భవ్య చరిత్ర కలిగిన భరత వంశంలో పుట్టిన వాడా, ఓ భారతీయుడా, జ్ఞానవంతులు చెప్పేటి సూక్తులను మనస్సులో ఉంచుకొని అణకువ కలిగి ఆచరించాలి. విఘ్నులైన వారు విశదీకరించి మంచి సూక్తులెల్ల మదిని దాల్చి ఆచరించాలి. అంటే మంచి మార్గాన్ని ఎన్నుకొని అణకువతో కలిగిన వాడు మంచి పౌరుడుగా నిలుస్తాడని ఈ భవ్యచరిత శతకం తెలుపుతుంది. తర్వాత ఆటవెల్ది పద్యం. జ్యోతి ఓలె నీవు చూడుము పై పైకి, వెన్నెలవలె నీవు వెలుగు నిమ్ము, భాస్కరుని విధాన భాసిల్లు చుండుము, భరతవంశ తిలక భవ్యచరిత. అంటే మనము ఎప్పుడైనా జ్యోతి వలె, మనము దేవుడి దగ్గర వెలిగించిన ఆ దీపం వలె ఎప్పుడు కూడా మనము పైకి ఎదగాలి, తల పైకెత్తుకొని బతకాలి. అదేవిధంగా వెన్నెలవలె నీవు వెలుగు నిమ్ము అంటే వెన్నెల, చల్లటి వెన్నెలనిచ్చి మనిషికి ఆహ్లాదకరమైన రాత్రిని ఏ విధంగా ఇస్తుందో, వెన్నెల వలె మంచి వెన్నెల ఇచ్చే ఆ వెలుగు 10 మందికి ఏ విధంగా అయితే పంచుతుందో అదేవిధంగా మనం కూడా మంచిని 10 మందికి పంచి భాస్కరుని విధాన భాసిల్లుచుండుము అంటే సూర్యోదయం అయితే కొన్ని కోట్ల జీవులు ఆ సూర్యకాంతిని సోకి ఒంటిపైన, ఈ చెట్లు మొక్కలు ఈ సృష్టి చరాచర జీవులందరూ కూడా ఆ సూర్యుని వెలుగులోనే నిత్యం ప్రకాశిస్తూ వెలుగుతుంటారు. అదేవిధంగా అంటే జ్యోతి వలె మనము పైకి ఎదగాలి, వెన్నెల వలె చల్లని వెలుగులు అంటే మనలో మంచిని వెన్నెల వెలుగుల్లాగా పంచాలి. భాస్కరుని కిరణాలను సోకి అందరూ నీతితో ఏ విధంగా ప్రకాశవంతమవుతారో మనలోని వ్యక్తిత్వం కూడా జ్యోతి వలె, వెన్నెల వలె, ఒక సూర్యుని వలె ఈ విధంగా మన లక్షణాలు అనేవి డెవలప్ కావాలని ఈ భవ్యచరిత శతకం ద్వారా చెప్తున్నాడు కవి. తర్వాత విఠలేశ్వర శతకంలోని పద్యాలు ఇవి రెండు కూడా 11, 12 ఈ 2 పద్యాలు కూడా మనకు కంఠస్థ పద్యాలు. ఇవి మనకి ఎగ్జామ్లో 4 మార్క్స్కి వస్తాయి. ఎందుకంటే మనకు ఈ కవిత్వ విభాగంలో నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 లెసన్లోనే ప్రతి లెసన్లో 4 ఈ స్టార్ మార్కు పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలలో వీటిలో నుంచి మాత్రమే మీకు ఎగ్జామ్లో అడుగుతారు. ఒక ఫస్ట్ పాదంలో 2 లైన్లు, చివరి పాదంలో 2 లైన్లు ఇచ్చి వాటిని పూరించాల్సి ఉంటుంది, ఫిల్ చేయాలి. ఇప్పుడు విఠలేశ్వర శతకంలోని ఉత్పలమాల పద్యం. ఎవ్వడు మేలు సేయునో మరెవ్వడు మంచిని బోధ సేయునో, ఎవ్వడు కష్టకాలము నిన్నో విధాలుగా రక్షసేయునో, ఎవ్వడు నిండు గుండెయతో నిప్పుడు ప్రేమను పంచి ఇచ్చునో, ఇవ్వ సుధాతలాన స్మరణీయుడు వాడయా విఠలేశ్వరా. అంటే మనకు ఎవడైతే మేలు చెయ్యునో, మనకు ఎవడు ఇతరులకు పరోపకారం చేస్తాడో, ఎవడు మంచిని బోధ చెయ్యునో, మనకు మంచి జ్ఞానాన్ని ఎవరైతే మనకు చెప్తారో, ఎవ్వడు కష్టకాలమున ఎన్నో విధాలుగా రక్ష చేయునో, అనకే మనకు కష్టాలు ఆపదలు సంభవించినప్పుడు మనల్ని ఎవరైతే ఆదుకుంటారో, ఎవ్వడు నిండు గుండియతో నెప్పుడు ప్రేమను పంచి ఇచ్చునో,
మనల్ని ఎవడు మంచి మనస్సుతో ప్రేమను పంచి మనల్ని ఆదుకుంటారో అతండు ఇవ్వసుధాతలాన స్మరణీయుడు వాడయ విఠలేశ్వరా. అంటే ఈ భూమిపైన వారిని మనము ఎప్పుడు స్మరించుకోవాలి. మనకు మేలు చేసిన వారిని, కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళని, నిండు మనసుతో మనల్ని ఆహ్వానించి మనపైన ప్రేమను కురిపించేవారని, ఈ భూమిపైన మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా వారి పట్ల మనము కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని కూరిళ్ళ విఠలాచార్య రాసిన విఠలేశ్వర శతకం తెలుపుతుంది. తర్వాత కంఠస్థ పద్యము ఉత్పలమాల పద్యం. ఇది పుస్తకమున్న గేహమున పుణ్యులు తోడుగా ఉండినట్టులే, పుస్తకమున్న హస్తమున పుత్తడి కంకణముండినట్టులే, పుస్తకమున్న నేస్తమున పూర్ణ గుణంబులు ఉండినట్టులే, పుస్తకమనే మనస్సునకు పూర్ణతనిచ్చును విఠలేశ్వరా. అంటే మనము పుస్తకం యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది ఈ పద్యం. అంటే మనకు ఓ విఠలేశ్వరా, ఇంటిలో మనకు పుస్తకమున్న గేహమున పుణ్యులు తోడుగా ఉండినట్లే. అంటే మన ఇంట్లో పుస్తకాలు, మనకు చూడు పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని ఇల్లు వలె ఉంటుందని ఒక సూక్తి ఉంది. అంటే పుస్తకమున్న గేహము పుణ్యుల తోడుగా నుండినట్లే. అంటే మనకి ఇంటిలో పుస్తకాలు ఉంటే మన ఇంట్లో మనకు పుణ్యాత్ములు ఉన్న ఇల్లులాగానే ఉంటుంది అది. పుస్తకమున్న హస్తమున పుత్తడి కంకణముండినట్టులే. అంటే మన చేతిలో పుస్తకం ఉంటే అది బంగారు కంకణం తొడిగిన చేతిలాగా అందంగా కనపడుతుంది ఆ చెయ్యి. పుస్తకమున్న నేస్తమున పూర్ణ గుణంబులు ఉండినట్టులే. అంటే మనము ఎవరైతే మనం ఎవరెవరితో స్నేహాలు చేస్తుంటాం, అదేవిధంగా ఒక పుస్తకం, ఏ ఫ్రెండు లేని వాడికి వాడి వద్ద మంచి పుస్తకం ఉంటే ఒక 100 మంది స్నేహితులతో సమానం. అంటే వాడు మంచి స్నేహితుడు ఉన్నట్లే. మనకు పుస్తకం ఉంటే మనకు ఆ పుస్తకమే మనతో మాట్లాడుతుంది, పూర్ణ గుణాన్ని మనకు తెప్పిస్తుంది, సుగుణాలు వస్తాయి. పుస్తకమే మనస్సుకు పూర్ణతనిచ్చును. అంటే ఆ పుస్తకం అంటే ఇంటి నిండా పుస్తకాలు పరుచుకొని సెల్ఫ్ల నిండా నింపుకోవడం కాదు. ఆ పుస్తకాలని మనం నిత్యం చదవడం ద్వారా మనలో పరిపక్వత అనేది ఏర్పడుతుంది, మనకు ప్రశాంతత అనేది కలుగుతుంది. పుస్తకాలు తీసుకొచ్చి రూమ్ నిండా అట్నే అలంకరించి పెడితే జ్ఞానం రాదు. కాబట్టి పుస్తకమున్న ఇల్లు పుణ్యాత్ములు ఉన్నట్లే. అదేవిధంగా పుస్తకం చేతిలో ఉంటే వాడు బంగారు కంకణం కట్టుకున్నట్లే. అదేవిధంగా మనము పుస్తకాలతో స్నేహం చేస్తే మన మానసికంగా శారీరకంగా పరిపక్వత చెందుతాము. మనం పూర్ణ గుణాలు అలవడుతాయి, మంచి గుణాలు. అదేవిధంగా మన మనసుకు పరిపక్వత అనేది, సంపూర్ణ మనశ్శాంతి అనేది మనకు లభిస్తుందని ఈ విఠలేశ్వర శతకం ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పాఠ్యభాగానికి సంబంధించి మనకు 2 వ్యాసరూప ప్రశ్నలు, అదేవిధంగా దీంట్లో ఒక 6 1 మార్కు ప్రశ్నలు, అదేవిధంగా సందర్భసహిత వాక్యాలు ఒక 4 ఉన్నాయి, సంధులు ఒక 6 ఉన్నాయి, దీంట్లో సమాసాలు అనేవి ఒక 6 ఉన్నాయి. వీటిని చూద్దాం ఇప్పుడు. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. దీంట్లో ఏముంది? శతక మకరందం ఆధారంగా నరసింహ శతకాల పద్యాలలోని భక్తి తత్వాన్ని గురించి రాయమన్నాడు. దీంట్లో ఏంది? ఓ నరసింహ, నిన్ను మదిలో నిలుపుకొని సదా కీర్తించే నీ భక్తుల అన్యుల కీర్తనలను ఆలపించరు. ఎందుకంటే ఏనుగు గండస్థలంపైకి ఎగబాకే సింహము చిట్టెలుకను ముట్టదు కదా. అంటే ఇది మనకి నరసింహ శతకంలో రెండవ పద్యం ఇది. లేత మావి చివుళ్ళు తినే కోకిల జిల్లెడు చివుళ్లను తినదు కదా, తామర పూలలోని మకరందాన్ని గ్రోలే తేనెటీగా ఉమ్మెత్త పూలపై వ్రాలదు కదా. అలాగే నీ భక్తులు కూడా నిన్నుగాక మరెవ్వరిని స్మరించరు తండ్రి అంటూ ధర్మపురి శేషప్ప రచించిన నరసింహ శతకంలోని ఆ పద్య భావాన్ని ఇక్కడ రాయమన్నారు. శతక మకరందం ఆధారంగా నరసింహ శతక పద్యాల్లోని భక్తి తత్వాన్ని అడిగిండు. తర్వాత ఏనుగు లక్ష్మణ కవి సుభాషితాలలోని నీతులను గురించి రాయమన్నాడు. పాలు తనలో కలిసిన నీటికి తన గుణాలన్నింటినీ ఇస్తుంది. మనం చూడండి, ఒక 1/2 లీటర్ పాలల్లో 1/4 లీటర్ నీళ్లు కలిపితే ఆ నీళ్లు కూడా పాలలాగానే మారిపోతాయి.
తనకిట్టి సహాయం చేసిన పాలు తప్తమవుతూ ఉంటే నీరంతా అగ్నిలో పడుతుంది. మనం ఏవైతే పాలల్లో నీళ్లు కలుపుతామో మనం ఆ పాలను హీట్ చేసేటప్పుడు పాలు ఇలా పొంగినప్పుడు ఫస్ట్ ఏవైతే కలిపిన పాలల్లో కలిపిన ఆ నీరే ముందుగా పైకి పొంగి అగ్నిలో పడుతుంది. ఒరిజినల్గా ఉన్న పాలని గిన్నెలోనే ఉంచుతుంది. తనకు మిత్రుడైన నీరు నిప్పు పడటాన్ని చూసి తాను కూడా నిప్పులో పడబోగా దానితో మళ్ళీ నీరు కలవడం వల్ల శాంతిస్తుంది. మనం పాలు పొంగగానే మనం కొన్ని వాటర్ తీసుకొని ఇలా చల్లగానే ఏమవుతుంది, వెంటనే ఆ పాలు శాంతిస్తాయి. సజ్జన సహవాసం అనేది కూడా ఇలాగే ఉంటుంది. అంటే మనము మంచి వ్యక్తులతో స్నేహం చేయడం ద్వారా మనము ఈ పాలు నీళ్ళలా కలిసిపోయి ఉంటాము. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యగుణము, అదేవిధంగా కీర్తి, ఐశ్వర్యం వచ్చినప్పుడు ఓర్పు, రాజ్యసభలో వాక్పాటము, యుద్ధశౌర్యంలో మనము చూపటం, కీర్తి యందు సదా విద్యార్జన యందు మిక్కుటమైన కోరిక కలిగి ఉండాలి. అంటే మనకు ఆపద కలిగినప్పుడు ఏ విధంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి మనం ఆపదలు వచ్చినప్పుడు. అదేవిధంగా నలుగురిలో మాట్లాడేటప్పుడు మనము ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఐశ్వర్యం, మనకు బాగా డబ్బు సంపాదించినప్పటికీ మనం ఓపిక కలిగి ఓర్పుతో ఉండాలి, గర్వం తలకెక్కకూడదు. అదేవిధంగా రాజ్యసభలు అంటే మనము లోక్సభ రాజ్యసభ అది కాదు, నలుగురిలో మాట్లాడేటప్పుడు ఏదన్నా ఒక సభలో మాట్లాడేటప్పుడు మన నోటి నుండి వచ్చే మాటలు ఏవైతే ఉంటాయో వాక్పాటవం మంచిగా నలుగురిలో స్ఫూర్తిని నింపే విధంగా ఉండాలి, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. యుద్ధంలో శౌర్యం చూపటం, అంటే యుద్ధంలో ఇప్పుడు మనం ఎవరు రణరంగంలోకి పోయి రంగస్థలంలో పైన యుద్ధాలు చేయట్లే, కానీ అంటే యుద్ధ పరిస్థితులు ఏవైనా మనం ఏర్పడినప్పుడు ధైర్యంగా శౌర్యం చూపి వాటిని ఎదుర్కోవాలి. కీర్తి యందు ఆసక్తిగా ఉండాలి. మనం సక్సెస్ వైపే ప్రయాణించడానికి ఆసక్తి కలిగి ఉండాలి. మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడానికి ఆసక్తితో ఉండాలి. విద్యార్జన యందు మిక్కుటమైన కోరిక, అంటే మనం చదవడానికి సక్సెస్ కావడానికి మనం మిక్కిలి కోరిక కలిగి ఉండాలి. ఇవన్నీ గుణాలు ఎవరి గుణాలంటే సజ్జనుల గుణాలు, మంచి వ్యక్తులకు గుణాలు ఇవన్నీ. తర్వాత 1 మార్కు ప్రశ్నలు ఇవి. సజ్జనుల లక్షణాలను రెండింటిని తెలపండి. ఈ 1 మార్కు ప్రశ్నలు మనకి 7వ బిట్లో వస్తాయి ఎగ్జామ్లో, మనకు 7th బిట్లో ఇవి ఉంటాయి. సజ్జనుల లక్షణాలను రెండింటిని రాయమన్నాడు. ఎప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంతో ఉండాలి, ఐశ్వర్యం కలిగినప్పుడు ఓర్పుతో ఉండాలి. ఇవి సజ్జనుల లక్షణాలు. ప్రసిద్ధి పొందిన దృష్టాంత శతకం ఏది? దృష్టాంత శతకం అనగానే భాస్కర శతకం గుర్తుపెట్టుకోండి. దృష్టాంత శతకం, భాస్కర శతకం, ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రసిద్ధి పొందిన దృష్టాంత శతకం భాస్కర శతకం. తటాకానికి గండి పడితే ఏమి జరుగుతుంది? అంటే చెరువుకు గండి పడినప్పుడు ఏమవుతుంది? పైనుంచి వచ్చే నీళ్లు చెరువులో ఆగవు, మరి వెంటనే వెళ్ళిపోతాయి. తటాకానికి గండి పడితే నీరు నిలవదు. సంపద దాచిపెడితే చివరికి ఏమవుతుంది? సంపద దాచిపెడితే దొంగల పాలవుతుంది, లేకపోతే దొరలు ఎవరో ఒకరు దోచుకుంటారు. అంటే దాన ధర్మము లేక తుదకు దాచి తుదకు దొంగలగిత్తునో దొరలకవునో అని మన నరసింహ శతకంలోని పద్యం ఇది. పుస్తకం మనసుకు ఏమి అందిస్తుంది? పుస్తకం మనకి ఏమిస్తుంది? పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తుంది, మనశ్శాంతిని, అంటే శాంతిని కూడా అందిస్తుంది పుస్తకం. ఎవరి మాటలు విని ఆచరించాలి? జ్ఞానవంతులైన మాటలను విని ఆచరించాలి. మనం ఎవరిని నాలెడ్జ్, విజ్డమ్ కలిగిన వ్యక్తులు ఏవైనా చెప్తే వాళ్ళని మనం ఫాలోవర్స్గా ఉండాలి వాళ్ళకి. తర్వాత సందర్భ సహిత వాక్యాలు. ఈ సందర్భ సహిత వాక్యాలు మనకు ఎగ్జామ్లో 4th బిట్ కింద అడుగుతారు. 4th బిట్ కింద అడుగుతారు. నీరముగూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రి ఈ గతిన్ అనే ఈ పద్య పాదము ఎక్కడి నుంచి, దీంట్లో సందర్భ సహిత వాక్యాలు రాసేటప్పుడు మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. మొదటిది కవి పరిచయం రాయాలి, పరిచయం అన్న దగ్గర. తర్వాత ఏ సందర్భంలో అన్నారు దాని భావం, ఈ 3 రాస్తే మనకి 2 మార్క్స్ లభిస్తాయి. నీరముగూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రి ఈ గతిన్ అంటే ఈ పరిచయం ఏంది? ఈ వాక్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన, ఆంధ్రీకరించిన సుభాషిత త్రిశతి అనే శతకం నుంచి గ్రహించబడిన శతక మకరందం అనే పాఠ్యభాగం నుంచి తీసుకోబడింది. ఏం లేదు, ఈ లైను ఏ పద్యపాదం నుంచి ఏ పాఠం పేరు, ఆ పాఠం పేరు, ఆ రచయిత పేరు,
అది ఏ పద్య పాదం నుంచి తీసుకోబడింది అనేది రాయాలి. తర్వాత ఏ సందర్భంలో తనకు మిత్రుడైన నీరు నిప్పులో పడటాన్ని చూసి నీరముగూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రి ఈ గతిన్. అంటే తనకు మిత్రుడైన నీరు నిప్పులో పడటాన్ని చూసి పాలు తాను కూడా నిప్పులో పడబోగా దానితో మళ్ళీ నీరు కలపడం వల్ల శాంతిస్తుంది. అదేవిధంగా దృష్టాంతాన్ని చూపిస్తూ సజ్జన సహవాసం అనేది కూడా మనకు ఇలాగే ఉంటుంది. నీటితో దీని భావం ఏంటిదంటే నీటితో శాంతమైన పాలవలే సజ్జనుల సాంగత్యం ఉంటుంది, మనకు సజ్జనుల సాంగత్యం ఉంటుందనే భావం. తర్వాత తేనె జుంటియ్యలి ఇయ్యవా తిరువురులకు, ఇది నరసింహ శతకం. ఇది ఈ పరిచయం ఏమి రాయాలి? ఈ వాక్యం ధర్మపురి శేషప్ప కవి రచించిన నరసింహ శతకం నుండి గ్రహింపబడిన మన పాఠం పేరు శతక మకరందం అనే పాఠంలో ఉంది. అంటే కవి ఎవరు, ఆ ఏ శతకము, ఇప్పుడు మనం శతక మకరందం అనే పాఠం, ఈ 3 స్టెప్పులు రాయాలి పరిచయంలో. తర్వాత దీని ఏంటి? తేనె జుంటియలియవా తిరువరుల కంటే కూడబెట్టిన సొమ్ము దొంగల పాలవుతుంది లేక దొరల పాలవుతుందో ఎవరు చెప్పగలరు? ఎలాగంటే తేనెటీగలు కూడా కూడబెట్టిన తేనెను బాటసార్లకు ఇస్తుందా అని కవి విమర్శిస్తూ పలికిన సందర్భం. దాని ఏంది అంటే భావం అంటే తేనె జుంటీగలియ్యవా తిరువరులకు, అంటే తేనెటీగలు కూడబెట్టిన ఆ తేనెని ఏం చేస్తాయి? అవి తినవు, బాటసార్లు దారిన పోయేవారు ఎవరో ఆ తేనె పుట్టను దించుకొని తింటారు అని దీని భావం. తర్వాత ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నటయ్య భాస్కర, ఇది భాస్కర శతకంలో ఉంది. భాస్కర మనకి ఇక్కడ టైటిల్లోనే మన మకుటంలోనే ఉంది భాస్కర, కాబట్టి భాస్కర శతకం మారద వెంకయ్య. కాబట్టి పరిచయంలో ఏం రాయాలి? ఈ వాక్యము మారద వెంకయ్యచే రచించబడిన భాస్కర శతకము నుండి గ్రహించబడిన మన పాఠం పేరేంటిది? శతక మకరందం అనే పాఠంలోనిది. భాస్కర శతకం, మారద వెంకయ్య, శతక మకరందం అనే పాఠం. ఏ సందర్భంలో అన్నాడు? ఎంతటి పండితుడైనా రసజ్ఞత ఏమాత్రం లేకపోతే, గొప్ప చదువులు చదివిన కామన్ సెన్స్, రసజ్ఞత అంటే కామన్ సెన్స్ లేదనుకో, వాడు మాట్లాడే దాంట్లో కానీ, వాడు చేసే చేష్టల్లో కానీ, చూసే చూపుల్లో కానీ, వాడి నడతలో కానీ వాడు కామన్ సెన్స్ ఉపయోగించి సొసైటీలో నివసించకపోతే వాడు రసజ్ఞత లేని ఒక రాయి లాంటి వాడే. ఎంతటి పండితుడైనా రసజ్ఞత ఏమాత్రం లేకపోతే వాడు రాణించడు. ఎలాగంటే నలపాకము చేసిన కూరలో, అంటే నలుడు, వంటలలో నలుడు, భీముడు వీళ్ళు వంటల్లో గొప్ప ప్రసిద్ధులు. అంటే నలుడే వచ్చి వంట చేసినప్పటికీ ఆ కూరలో ఉప్పు లేకపోతే నిష్ప్రయోజనం. మంచి చికెన్ బిర్యానీ కానీ ఏదన్నా మంచిగా చేసినప్పుడు దాంట్లో పప్పు కానీ ఏదైనా మనం ఏ కూరలు చేసుకున్నప్పటికీ ఉప్పు లేకుండా మనం తినలేము, అంటే నిష్ప్రయోజనం. దీని భావం ఏంటిది? ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నటయ్య భాస్కర, అంటే ఉప్పు లేకపోతే ఎంత బాగా చేసిన కూర అయినా మనకు ఎందుకు పనికిరాదని. తర్వాత 4వది సందర్భ సహిత వాక్యం ఏంటంటే భాస్కరుని విధాన బాసిల్లుచుండును. ఇది ఎవరు రాసిరు? భాస్కరుని విధానం మన సూర్యునిలాగానే మనం ప్రకాశించాలని ఎవరు చెప్పారంటే డాక్టర్ టివి నారాయణ గారు భవ్య చరిత శతకంలో చెప్పాడు. మన పాఠం పేరు ఎట్టాగో గుర్తుంటుంది కాబట్టి మా శతక మకరందం. భాస్కరుని విధాన బాసిల్లుచుండును, ఈ వాక్యము డాక్టర్ టివి నారాయణచే రచించబడిన భవ్య చరిత శతకం. ఈ భవ్య చరిత శతకం నుంచి గ్రహించబడిన శతక మకరందం అనే మన పాఠంలో ఉంది. ఏ సందర్భంలో అన్నాడంటే మానవుడు ఏ తప్పు చేయకుండా నీతిగా ధర్మంగా జీవించగలిగిన రోజున, అంటే వాడు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, ఎవరిని హింసకు గురి చేయకోకుండా నీతిగా వాడు సంపాదించిన ధనంలోనే నీతి నిజాయితీగా వాడు బతికి ధర్మబద్ధంగా నివసిస్తే వాడు సూర్యుని వలె ప్రకాశిస్తాడు అని వివరిస్తూ కవి పలికిన ఈ సందర్భంలో ఉంది. దీని భావం ఏంటిది? భాస్కరుడు అంటే సూర్యుడు, విధాన బాసిల్లచడం అంటే ప్రకాశించటం, అంటే సూర్యుని వలె ప్రకాశించుచుండాలి అని భావం ఇది. తర్వాత ఈ పాఠ్యభాగంలో ఒక 6 సందులు ఉన్నాయి. ఇవి సభాంతరాళము, సభా ప్లస్ అంతరాళము, ఆయి ఊరులకు సవర్ణాచ్యులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవడాన్ని మనము సవర్ణ దీర్ఘ సంధి అంటాం. కాబట్టి ఇక్కడ సభా ప్లస్ అంతరము, ఈ సభా ప్లస్ అంతరం ఇవి 2 కలిసిపోయి దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. విఠలేశ్వర
విఠల ప్లస్ ఈశ్వర, విఠలేశ్వర అంటే మనకు ఏవో ఆర్లు గుణములు, అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏవో ఆర్లు అనేవి ఏకాదేశం అవుతాయి. ఏవో ఆర్లను మనం ఏమంటామంటే గుణము అంటాము. కాబట్టి విఠలేశ్వర, ఏత్వ దీర్ఘం, ఏ అంటే ఏత్వ దీర్ఘం వచ్చింది కాబట్టి విఠల ప్లస్ ఈశ్వర విఠలేశ్వర. ఆకు ఈ పరమైనప్పుడు ఏ వచ్చింది, ఏత్వ దీర్ఘం, విఠలేశ్వర కాబట్టి ఇది గుణసంధి. ప్రత్యక్షము, ప్రతి ప్లస్ అక్షము, ప్రతి అనే దాంట్లో ప్రతి ప్లస్ అక్షము ఒక చోట సంధి జరుగుతుంది, సంధి జరగని చోట ఎన్నులు వస్తాయి. ప్రత్యక్షము ఈడ యావత్తు వచ్చింది కాబట్టి సంధి జరగలేదు కాబట్టి యణాదేశ సంధిది. చిచ్చురికన్, చిచ్చు రికన్, చిచ్చు ప్లస్ ఉరికెన్, చిచ్చు అనే దాంట్లో ఉత్వం ఉంది, ఉత్వం కాబట్టి ఉత్వసంధి. మరెవడు, మరీ ప్లస్ ఎవ్వడు, మరీ అనేలో ఈ ఉంది కాబట్టి ఇత్వసంధి. మెచ్చరెచ్చటన్, మెచ్చరు ప్లస్ ఎచ్చటన్, రూలో ఉంది కాబట్టి ఇది ఉత్వసంధి. తర్వాత సమాసాలు. ఈ సమాసాలు మనకి విగ్రహవాక్యాలు ఇవి రాసేటప్పుడు మనకి ప్రథమ విభక్తి డుమువులు ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి నిన్నులను గూర్చి గురించి, తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడంతోన్, చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి, ఇట్లా ఈ కిన్కుని యొక్క లోన్ లోపల షష్ఠి అందున్నన్ సప్తమి అనేది ఇవి వచ్చి ఉండాలి. ఇవి వచ్చినప్పుడు మనకు ఇవి ఈజీ అవుతాయి. ఇది కష్టకాలము, కష్టకాలం అంటే కాలం గురించి చెప్తుంది. ఈ కాలం ఏమిది, కష్టంగా ఉంది, ఇది విశేషణం. అంటే ఈ కర్మధారయం ఏంది, విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కూర ఏ విధంగా ఉంది, మంచి కూర, మంచిదైన కూర అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తల్లి గర్భము, తల్లి యొక్క గర్భము, ఇది షష్ఠి తత్పురుష ఎందుకంటే కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేది మనకి షష్ఠి తత్పురుష సమాసాన్ని తెలియజేస్తుంది కాబట్టి యొక్క వచ్చింది కాబట్టి ఇది తల్లి గర్భము యొక్క, తల్లి యొక్క గర్భము యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. అక్షయము అంటే క్షయము కానిది, ఇది వ్యతిరేకార్థం ఇస్తుంది కాబట్టి ఇది నంగ్ తత్పురుష సమాసము. దాన ధర్మములు, దానమును ధర్మమును రెండు కలిసి వచ్చాయి కాబట్టి రెండు అంటే డ్యుయల్, ద్వంద్వ సమాసం. ఇది దానము ధర్మము రెండు ఉన్నాయి కాబట్టి ద్వంద్వ సమాసం. నలపాకము, ఇక్కడ నలుని యొక్క పాకము, యొక్క అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, ఈ పదాలలో యొక్క అనే పదం వచ్చింది కాబట్టి మనకి యొక్క వస్తే షష్ఠి తత్పురుష సమాసం. తర్వాత మనకి అడిషనల్గా దీంట్లో పర్యాయ పదాలు ఉన్నాయి. పర్యాయ పదాలు మనకి ఏ బిట్లో అడుగుతారంటే ఇవి 14వ బిట్లో అడుగుతారు ఎగ్జామ్లో. మనకి 14వ బిట్లో పర్యాయ పదాలు. భాస్కరుడు అంటే ఏంటి పర్యాయ పదాలు, సూర్యుడు, రవి, అరుణుడు, కిరణుడు. చదువు అంటే విద్య, విద్యే, పలుకు, శ్రవణము. శైలం అంటే ఏంది, కొండ, అచలము, గిరి, ధరాధరము. ధరిత్రి అంటే ఏంది, నేల, భూమి, వసుంధర, వసుమతి. క్షీరం అంటే ఏంది, పాలు, గోరసము, దుగ్ధము, పయస్సు. నెక్స్ట్ నీరం అంటే ఉదకము, తోయము, పానీయము, తీర్థము. గుణము అంటే స్వభావం, అంతఃప్రకృతి, అంతము, తత్వము, శీలము, స్వరూపము. నెక్స్ట్ తల్లి అంటే మాత, అమ్మ, అంబ, జనని. లవణం అంటే ఉప్పు, క్షారము, కటకము. ఈభము అంటే ఏనుగు, అనేకపము, కరేణువు, సమాజము, వేదండము. తేనె అంటే తేనీయ, పుష్పరసాహ్వాయము, పుష్పాసవము, మకరందము, మధువు. అరవిందం అంటే తామర, అంబుజము, అంబురూహము, అంబోరుహము. ఇందీవరము, తోయజము, పద్మము, పంకేరుహము. ఇవి పర్యాయ పదాలు ఉన్నట్లే ఉండాలి, ఇవి ఎక్స్ప్లెనేషన్ ఉండదు కాబట్టి. నెక్స్ట్ నానార్థాలు ఏంటి, భాస్కరుడు అంటే సూర్యుడు ఇంకేమేమి అర్థాల్లో వస్తాయి భాస్కరుడు అంటే, అగ్ని, సూర్యుడు, శివుడు. చదువు అంటే విద్య, ఇంకా చదువు అనేది ఏంది, అధిగమించు వేదము. శైలం అంటే కొండ ఇంకో మరో నానార్థం ఏంటిది, రాయి. క్షీరం అంటే పాలు, నీళ్లు. గుణము స్వభావము, అల్లెత్రాడు. అరవిందం అంటే తామర, మన్మధుని బాణము.
వ్యుత్పత్తి అర్థాలు. దాశరథి అని ఎవరిని అంటాము? ఫస్ట్ మీనింగ్ చూస్తున్న తర్వాత దాని ఉత్పత్తి అర్థం చూద్దాం. దాశరథి అంటే మనం శ్రీరాముని అంటాం. అంటే దాశరథి అని ఏ పేరు ఎందుకు వచ్చింది పేరు అంటే దశరథుని కుమారుడు కాబట్టి దాశరథి అయిండు. దాశరథి ఎవరు? శ్రీరాముడు. భరతవంశ తిలక. భరతవంశ తిలక అని ఎవరిని అంటామంటే భారతీయులను అంటాం. భారతీయుడు భరతవంశంలో పుట్టిన శ్రేష్ఠుడు కాబట్టి భరతవంశ తిలక అయ్యిండు. ఇది వ్యుత్పత్తార్థాలు. ఇది మనము ఈ పాఠ్య భాగానికి సంబంధించిన మొత్తము 16 మార్కులకు సంబంధించిన ఇది పూర్తి సమాచారం శతక మకరందం. దీంట్లో మనకు మొత్తం ఈ పాఠ్య భాగం మీరు నేర్చుకున్నట్టయితే 16 మార్కులు మీకు వస్తాయి. దీంట్లో ఖాళీలు పూరించే మన పద్య పూరణంలో ఒక స్టార్ మార్కు పద్యం 4 మార్కులు, ఒక వ్యాసరూప సమాధాన ప్రశ్న 5 మార్కులు, ఒకటి సందర్భ సహిత వాక్యం 2 మార్క్స్, ఒక 1 మార్కు క్వశ్చన్ 1 మార్కు, సంధులు 2 మార్కులు, సమాసాలకు 2 మార్కులు, జాతీయాలకి 2 మార్కులు, తర్వాత పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు ఒక్కొక్క మార్కు చొప్పున వస్తాయి. మొత్తము 16 మార్కులు, 16 నుంచి 21 మార్క్స్ వస్తాయి ఈ శతక మకరందం నేర్చుకున్నట్టయితే. మన ప్రీవియస్ ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ వీడియోల్లో ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి సిలబసు, మోడల్ పేపర్కి సంబంధించి ఒక వీడియో, ద్రౌపది ఆత్మనివేదన ఫస్ట్ లెసన్, పరోపకారం అనే సెకండ్ లెసన్, ఇది థర్డ్ వీడియో కాబట్టి ప్రీవియస్ వీడియోలు చూడని వాళ్ళు ఉంటే దాంట్లోకి వెళ్ళి చూడండి. పూర్తి పాఠ్యభాగం ఉంటుంది, క్లాస్ నోట్స్ ఉంటుంది, ఏ బిట్టు ఏ మోడల్ పేపర్లో ఏ విధంగా ఏ ప్రాంతంలో వస్తుంది అనేది కూడా పూర్తిగా వివరించాను. నెక్స్ట్ వీడియోలో మనకు 4వ పాఠ్యభాగం అయిన మాయమైపోతున్నడమ్మ అందశ్రీ రాసిన మాయమైపోతున్నడమ్మ అనే పాఠ్యభాగాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న అధ్యాపకులు కూడా మీ ఎవరైతే తోటి అధ్యాపకులు ఉంటారో వాళ్ళకు షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.